డీజిల్ అధిక సంఖ్యలో ఉంది కానీ జనాలు ఎగబడుతురని ప్రజలు చెప్తున్నారు. డీజిల్ ఉందని మన పెట్రోల్ బంక్ సిబ్బంది ఇట్లా చెప్తున్నారు. అవసరం లేకపోయినా డీజిల్ పోసుకుంటారు, డీజిల్ కొరత చేస్తారు అని చెప్తారు. నైన్లో నుంచి గంటలు వచ్చి అంత అవసరం డీజిల్ దొరికి ఏ బంకులో దొరుకుతుందన్నా? ఈ బంకులో లేక నాటైంది ఇవాళ వచ్చింది. కొత్త మిషన్లు అలాంటి కోసం ఏమో క్యాన్లు పట్టుకొని వస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయం చేసే పనులు తీసుకొని వచ్చి మేము నోటు రాలేం కదా. కార్ల కోసం ఏమో పోలీసు వాళ్ళు ఏమో మమ్మల్ని ఆపుతున్నారు. ఆడ మాకేమో వర్షాలు పడుతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కడు ఆలోచించడం లేడు. లేకుండా నిలబడాలి. పొద్దుగా 8 గంటలకు వచ్చి కూర్చొని ఇక్కడ నిలబడుతుంటే పట్టించుకో 10 మందికి వస్తలేరు ఇంతసేపటి నుంచి. వేయాల్సిందే కానీ వరకొత్త మిషన్ పైకి పెట్టయితే వేయలేడు కదా బండికి. మరి దానికైతే మేము ఎప్పటి నుంచి తీసుకొని సిస్టంలో తీసుకోతున్నాం. కాకపోతే కొందరు ఏం చేస్తారంటే క్యాన్లు వేరే రకంగా క్యాన్లు ఇంట్లో అవసరం లేని స్టాక్ పెట్టుకోవడం వల్ల మాలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డబల్ ఇబ్బంది కావడానికి అసలైన రైతు ఇట్లు ఇబ్బంది పడుతుండు. ఇంట్లో స్టాక్ పెట్టుకునే వాళ్ళు డబ్బులు పట్టుకురావడం వల్ల మాకు 2 తీర్లు ఇబ్బంది అవుతుంది. అయితే పొద్దున ఎవరన్నా మీది? నమాజ్పల్లి అన్న. నమాజ్పల్లి. ఎన్ని ఎకరాలు ఉందన్నా మీకు పొలం? ఎకరాలు ఉంది పొలం. ఏమేసారన్నా పొలం? వరి కోత మిషన్ కి ఈ రోజు మాకు డీజిల్ లేకపోవడం ఇబ్బంది పడుతుంది. అడ్డం పెడితే ఎంత వరకు జమ అవుతుందో చూడాలి. ఒకసారి రైతులు తీసుకురావాలి కూడా. రైతులు వరి కోత మిషన్ ట్రాక్టర్లు తెచ్చి అడ్డం పెట్టాలి. పెడితే అప్పుడు నీళ్ళు ఆగినాక జమ అవుతుంది. అసలు ఆ వ్యవసాయ పనిముట్లు రావని మేము వచ్చినాం క్యాన్లు తీసుకొని. అయితే మనము రెగ్యులర్ గా క్యాన్లు తేవడం వల్ల ఈ డీజిల్ కొరత ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. దానికో మెయిన్ రీజన్ ఏంటంటే మేము క్యాన్లు దేనికి మెయిన్ రీజను మా వరి కోత మిషన్లు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడం కానీ డీజిల్ కొట్టించుకోవడం కానీ వీలు కాదు. మేము బయటికి వచ్చే ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి మేము క్యాన్లు తీసుకొని మేము డీజిల్ బంగాళలో కొట్టించుకొని ఈరోజు పంట పొలాల పని చేయించుకునే సందర్భం ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తారు. కాబట్టి వీళ్ళు క్యాన్లు తెచ్చుట్లో ఏం తప్పేం లేదు. ఎందుకంటే ఆ వరి కోత మిషన్లు దగ్గర అన్ని ఊర్లకి బయటకు వస్తే ఒక 100 అన్ని ఒకవేళ వీళ్ళే ఈ వరి కోత మిషన్లని బయట తీసుకొస్తే భువనగిరి మొత్తం కానీ ఏ ఊరైనా ఏ సిటీ అయినా ఏ గ్రామం అయినా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే మేము క్యాన్లు తీసుకొస్తున్నామని ఈరోజు స్థానికులు చెప్తున్నారు. మీరు ఎప్పటి నుంచి రమ్మా లైన్లో? 2 గంటలు అయింది. మీరు క్యాన్లు పట్టుకోవచ్చు. ఇది మీ పంట పొలాలకు సంబంధించిందా లేకపోతే బండ్లకా? బండికి. ఏం బండి చెప్తారమ్మా మీరు? ఆటోనా? బిజినెస్ అమ్మాదేమా? ఉల్లిగడ్డ బిజినెస్. ఈరోజు ఉల్లిగడ్డ బిజినెస్ కానీ లేకపోతే మరి ఇతర బిజినెస్ చేసేటోళ్ళు ఇట్లా చాలా ఈ డీజిల్ కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎన్ని గంటలు అవుతుందమ్మా వెయిట్ చేయబట్టి మీరు? 2 గంటల నుంచి స్థానికంగా వెయిట్ చేస్తారు. అయినా కానీ డీజిల్ దొరుకుతలేదు. ఇది వీళ్ళు మనం క్యాన్లు తీసుకోవచ్చు తప్పు అది అని చెప్పుడు మాత్రం తప్పు. ఎందుకంటే ఒకలేమో వరి కోత మిషన్లకు వాళ్ళు వరి కోత మిషన్లు పెట్రోల్ బంక్ దాకా వేయలేక క్యాన్లు పట్టుకొస్తున్న సందర్భం ఉంది. ఇంకొకలేమో వాళ్ళ బండ్లు నడవక వాళ్ళు ఈరోజు జీవనాధారంగా ఈరోజు ఉల్లిగడ్డ కానీ మరి ఇతరైతే కాలనీలో అమ్ముకునే పరిస్థితి ఉంది.